నమస్తే. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం. ఫిబ్రవరి 25 నుంచి తెలంగాణ వైడ్ కూడా ఇంటర్మీడియేట్ పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఎన్ని సెంటర్స్ అలాట్ చేశారు, ఎంతమంది పిల్లలు రాయబోతున్నారు, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఎగ్జామ్ సెంటర్స్‌లో ఉంటాయి అని తెలుసుకోవడానికి ప్రస్తుతం నేను డిఐఈఓ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాను. ఒకసారి సార్‌తో మాట్లాడి ఎగ్జామ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మనకి ఫిబ్రవరి 25 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా! సో, మొత్తం భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్ని సెంటర్స్ అలాట్ చేశారు సార్? మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 37 సెంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. దీంట్లో మనకి ప్రథమ సంవత్సరంలో 9,207 మంది విద్యార్థులు రాయబోతున్నారు. ద్వితీయ సంవత్సరంలో 9,478 మంది పిల్లలు రాస్తున్నారు. దీనికి గాను అన్ని రకాల క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడాను డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూము సింగరేణి ఉమెన్స్ జూనియర్ కాలేజీలో మనం ప్రిజర్వ్ చేయడం జరిగిందమ్మా. సార్ ఈ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఎంతమంది ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ని, ఎంతమంది సిట్టింగ్ స్క్వాడ్స్‌ని అరేంజ్ చేశారు సార్? అమ్మ, ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం మనం 37 సెంటర్లకు గాను 37 చీఫ్ సూపరింటెండెంట్లని, 37 డిపార్ట్మెంట్ అధికారులను నియమించాము. అదేవిధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో కూడాను అక్కడ ఎడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్గా మనం ఇస్తాము. ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మనం 14 సెంటర్లు తీసుకున్నాం. ఈ 14 సెంటర్లో కూడాను ఎడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్లో మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఒక జూనియర్ లెక్చరర్ ఉంటారు. తర్వాత రెవెన్యూ నుంచి డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉన్నటువంటి ఒక అధికారి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎస్ఐ ర్యాంకు తగ్గకుండా ఉన్నటువంటి పోలీస్ అధికారి కూడా ఉంటారు. అదేవిధంగా మన జిల్లాలో 3 సిట్టింగ్ స్క్వాడ్ టీములను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇన్విజిలేషన్ చేసే వారికి ముందుగా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారా ఎగ్జామ్స్ గురించి? ఓకేనమ్మా, తప్పనిసరి ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అధ్యాపకులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది కన్సర్న్ చీఫ్ సూపరింటెండెంట్స్ ఇస్తారు. మన దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఆయా కళాశాలలో ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు చీఫ్ ఇన్విజిలేటర్స్కి. సార్ కొంతమంది పిల్లలు దూరం నుంచి రావాల్సి ఉంటుంది కదా ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి. సో, అటువంటి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు ఉందా? ఆర్టీసీ నుంచి సపోర్ట్ ఏదైనా ఉందా? మేము కొన్ని సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము. ఆ ఐడెంటిఫై చేసిన సెంటర్స్కి ఆ రూట్లో బస్సులు ఏ రకంగా ఇబ్బంది కాకుండా విద్యార్థులు ఉదయం 9 నుంచి 12 గంటలకు ఎగ్జామ్ రాయాలి కాబట్టి 7 గంటల నుంచి 9 గంటల లోపులో తప్పనిసరి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటట్టుగా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా. సార్ ఏ సెంటర్స్‌ని ఐడెంటిఫై చేశారు సార్? ముఖ్యంగా మనకి అంకంపాలెం సెంటర్ నుంచి అశ్వరాపేట వెళ్లాల్సి ఉంది. దమ్మపేట నుంచి అశ్వరాపేట వెళ్ళవలసి ఉంది. సార్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? విద్యార్థులు ఏ రకమైన మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు గాను వాళ్ళకి మన కళాశాలలోనే కౌన్సిలర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఏదన్నా ఆరోగ్యరీత్యా సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కి 1 లేక 2 ఏఎన్ఎంని అపాయింట్ చేయడం జరుగుతుంది. వారి ద్వారా విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కూడా మేము కొంత వారికి ఇబ్బంది కలగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఎగ్జామినేషన్ సెంటర్లలో ఎటువంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు సార్? అమ్మ, ఎగ్జామినేషన్ సెంటర్లో విద్యార్థులకు కావాల్సినటువంటి వాటర్, ఒక ఏఎన్ఎం, అదేవిధంగా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ఏ రకమైన అసౌక్యం కలగకుండా ఉండేందుకు గాను బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడాను బెంచ్లు, వెంటిలేషన్, ఫ్యాన్ ఉండేటట్టుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. చివరిగా ఎగ్జామ్ రాసే పిల్లలకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? విద్యార్థులు ఏ రకమైన మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచన పరంగా రాస్తే విద్యార్థులు సక్సెస్ అవుతారని భావిస్తున్నానమ్మా.